మనకి నిన్న లార్డ్స్ వేదికగా డే 2 కంప్లీట్ అయిపోయింది కదా. మరి ఈ డే 2లో బుమ్రా తన బాల్స్తో ఇంగ్లాండ్ నడ్డి విరిచి పక్కన పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిన్న మ్యాచ్లో దిగేటప్పుడు ఒక హై ఎక్స్పెక్టేషన్స్తో బ్యాటింగ్ దిగారు. ఎందుకు వాళ్ళకల్లా ఆల్రెడీ జో రూట్ చూసుకుంటే 99 రన్స్ దగ్గర ఉన్నాడు, బెన్ స్టోక్స్ చూసుకుంటే 39 రన్స్ దగ్గర ఉన్నాడు. మరి వాళ్ళందరూ అనుకుంది ఏంది, జో రూట్ ఖచ్చితంగా 150 కానీ 200 కానీ కొట్టి ఒక బిగ్ ఇన్నింగ్స్ గానే కన్వర్ట్ చేస్తాడు అనుకున్నారు. కానీ ఆ ఆశలో ఎంతో సేపు నిలవలేదు మనకి బుమ్రా. ఎందుకంటే మనకి ఫస్ట్ వికెట్ తీసింది బెన్ స్టోక్స్ వికెట్ తీశాడు. బెన్ స్టోక్స్ వికెట్ తీసిన తీరు చూస్తే భయ్య ఎవరైనా సరే బుమ్రాకి ఫిదా అవ్వాల్సింది. ఆ రేంజ్లో తీశాడు ఆ వికెట్. అయితే మరి ఎప్పుడైతే స్టోక్స్ వికెట్ తీశాడో వెంటనే జో రూట్ని పెవిలియన్ పంపించాడు. దాని తర్వాత ఇంకా క్రిస్ వోక్స్ విషయం చెప్పాలంటే ఇంకా కన్నీళ్ళలాగో గోల్డెన్ డక్అవుట్ చేసి పక్కన పెట్టేశాడు. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే మరి 5 వికెట్ హాల్ తీశాడు కదా. మరి ఈ 5 వికెట్ హాల్తో కపిల్ దేవ్ రికార్డు కూడా బ్రేక్ చేశాడు. మరి కపిల్ దేవ్ రికార్డు ఏంది భయ అంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద కపిల్ దేవ్ మొత్తం 13 మ్యాచెస్ ఆడితే దాంట్లో ఏకంగా 43 వికెట్ తీసుకొని ఇండియన్ టీం తరపున మరి అత్యధిక వికెట్లు తీసుకున్న సెకండ్ బౌలర్గా అయితే నిలవడం జరిగింది. మరి నిన్న బుమ్రా చూసుకుంటే 5 వికెట్ హాల్ తీసి ఏకంగా ఇంగ్లాండ్ గడ్డ మీద 47 వికెట్స్ తీసుకొని మరి ఇండియన్ టీం తరపున ఇంగ్లాండ్ గడ్డ మీద సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే నిలవడం జరిగింది అనమాట. సో దీంతో కపిల్ దేవ్ రికార్డ్ని బ్రేక్ చేసి పక్కన పెట్టేశాడు. అయితే మరి దాని తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు అంటే మనకి ఇషాంత్ శర్మ కనిపిస్తాడు. ఇషాంత్ శర్మ మొత్తం 48 వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ బుమ్రా చూసుకుంటే 47 వికెట్ తీసుకున్నాడు. రేపు రాబోయే సెకండ్ ఇన్నింగ్స్లో అదేవిధంగా ఇంకో మ్యాచ్ ఆడతాడు కదా. సో మరి ఈ 3 ఇన్నింగ్స్లో ఇంకొక 2 వికెట్లు తీశాడు అంటే ఇషాంత్ శర్మ రికార్డు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మరి ఇషాంత్ శర్మ రికార్డ్ని బ్రేక్ చేయగలుగుతాడా లేదా, సో దీని గురించి ప్రత్యేకంగా మరీ అంత డౌట్ అవసరం లేదు కాబట్టి సో ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేస్తాడు. మరి ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్గా ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట.